తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భూ యజమానులు ఎదుర్కొంటున్న 22A లిస్ట్ సమస్యకు సంబంధించి ఇప్పటికే ఒక 5 వీడియోల ద్వారా సుదీర్ఘంగా సమస్య ఏంటి, వాటి పరిష్కారాలేంటి, చట్టం ఏం చెప్తుంది, కోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలలో ఏముంది అన్నీ మాట్లాడాను. ఈ జాబితా ఎందుకు తయారు చేశారు, ఎవరు తయారు చేస్తారు, ఎట్లా తయారు చేస్తారు, ఈ జాబితాలో ఉండాల్సిన భూమి ఏంటి, అందులో ఉండకూడని భూమి ఏంటి, అందులో ఉంచాలన్నా తీసేయాలన్నా ఎట్లాంటి పద్ధతి అనుసరించాలి, అది తీసేయడానికి కానీ ఆ జాబితాలో కొత్తగా ఆస్తులను ఉంచడానికి కానీ ఎవరికి అధికారాలు ఉన్నాయి, వీటన్నిటిని నేను చాలా సుదీర్ఘంగా మాట్లాడాను ఇప్పటిదాకా చాలా వీడియోలలో. ఒక 5 వీడియోలు ఇప్పటికే మనం పోస్ట్ చేస్తాము భూమి సంగతులు యూట్యూబ్ ఛానల్ ద్వారా. మీరు భూమి సంగతులు యూట్యూబ్ ఛానల్లో ఇంతకు మునుపున్న వీడియోలు చూడండి, నేను మాట్లాడిన పూర్తి సమాచారం ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ 22A జాబితాకు సంబంధించి ఇంకేం చేయాలి, ఏం చేస్తే ఈ 22A లిస్టు చిక్కుల నుంచి మనం భూ యజమానులను కాపాడగలుగుతాం అనే అంశాలు మాట్లాడదాం. మీకు అందరూ తెలుసు, భూమి సంగతులు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు రకరకాల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న చట్టాలు కానీ జీవోలు కానీ వివరిస్తూ వస్తున్నాను. అందులో భాగంగానే ఇప్పుడు మనం 22A లిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రభుత్వాలు ఏం చేయాలనే విషయానికి వచ్చినట్లయితే, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అభినందనీయమైన చర్య ఏంటంటే, ఇటీవల తీసుకొచ్చిన జీవో చాలా సుదీర్ఘమైన ప్రభుత్వ ఉత్తర్వులు, అవి 2 ఉన్నాయి. 444 జీవో ఒకటి, 445 జీవో ఒకటి. దీంట్లో చాలా స్పష్టంగా భూ యజమానుల వైపు నుంచి రాసినట్టుగా ఉంది ఆ జీవో. లిస్టులో ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏ భూములు ఉండాలి, ఏది తీసేయాలి, చాలా వివరంగా ఉంది. 2 జీవోలు కలిపితే దాదాపు 32 పేజీలు ఉన్నాయి. 32 పేజీల ప్రభుత్వ ఉత్తర్వులు, 2 ఉత్తర్వులే. ఒకటి 17 పేజీలు ఉంది, ఇంకోటి 14 పేజీలో 15 పేజీలో ఉంది. అంత సుదీర్ఘంగా ప్రతి అంశాన్ని స్పృశిస్తూ ఎవరు ఏ పనులు చేయాలి, దాని మీద అజమాయిషీ ఎట్లా, నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి, సాఫ్ట్వేర్ ఎట్లా ఉండాలి, ఇంత వివరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావడం సంతోషం. ఇక ఇప్పుడు జీవో వచ్చినా, మరొక కాగితం వచ్చినా, ఇంకా ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా అంతిమంగా భూ యజమానికి మేలు జరిగిందా లేదా, తప్పుగా చేరిన పట్టా భూములని నిషేధ జాబితాలకు తొలగించారా లేదా అనేదే మనకు కీలకం. ఆ వైపున కనుక ఆలోచిస్తే జీవో తీసుకురావటం ఒక పెద్ద ముందడుగు. ఇంత వివరణాత్మకంగా మార్గదర్శకాలు ఇవ్వటం అభినందించాలి. కానీ అది సరిపోదు, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అందులో అతి కీలకమైనది ఈ జీవోలో చెప్పిన ఏదైతే పరిష్కార మార్గాలు ఉన్నాయో ఆ మేరకు సాఫ్ట్వేర్లో మార్పులు రావాలి. ఈ రోజున IGRSలో ఉన్న నిషేధ జాబితా కావచ్చు, వెబ్లాండ్ పోర్టల్ కావచ్చు, ఈ పద్ధతిలో ఫైల్స్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి వాటి అమలు, వాటి యొక్క తీర్పులు, అన్నిటి అంశాలలో కూడా చాలా సాఫ్ట్వేర్లో మార్పులు అవసరం. ఈ జియోలోనే పేర్కొన్నారు, రాబోయే 3 నెలల కాలంలో ఈ జియోకు తగ్గట్టుగా సాఫ్ట్వేర్ రూపకల్పన చేయాలని. ఈ నిషేధిత జాబితాకి కస్టోడియన్గా దాన్ని మెయింటైన్ చేయాల్సింది IGRS, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు దానికి సంబంధించిన పూర్తి సాఫ్ట్వేర్ అమల్లోకి రావాలి. ఇది కేవలం ఏదో లిస్ట్ వెబ్సైట్లో పెట్టడం కోసం మాత్రమే కాదు. దాన్ని ఒక కాంపిటెంట్ అథారిటీ తీయాలన్నా, కొత్తగా చేర్చాలన్నా, మొత్తం ప్రక్రియనంతా క్యాప్చర్ చేయడానికి తగిన సాఫ్ట్వేర్ రావాల్సి ఉంటుంది. చాలా సందర్భాలలో చట్టం ఒకటి చెప్తుంటుంది, సాఫ్ట్వేర్ ఇంకో రకంగా ఉంటుంది, దానివల్ల చాలా కష్టాలు వస్తుంటాయి. అట్లా కాకుండా ఈ జీవోలో నిర్దేశించుకున్నట్టుగా రాబోయే 3 నెలల్లో ఈ 444, 445 జీవోలో పేర్కొన్నట్టుగా వెంటనే సాఫ్ట్వేర్ రూపకల్పన జరగాల్సి ఉంటుంది మొట్టమొదటి. ఇక రెండోది, దీనిలో చాలా లీగల్ అంశాలతో కూడుకున్న అంశం. నిన్న మొన్నటిదాకా జిల్లా కలెక్టర్లు 22A మీద తీర్పులు ఇచ్చేవాళ్ళు, CCLA దాని మీద తీర్పులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా కింద స్థాయిలో RDOకి అధికారాలు కట్టబెట్టారు. చాలా ఆధారాలను పరిశీలించాలి, స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి, దాని మీద విచారణ జరపాలి, నోటీసులు ఇవ్వాలి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పాటించాలి. ఆడియో ఆల్టర్మ్ పార్టం అంటాం, ఒక లాటిన్ పదం లీగల్ పరిభాషలో వాడుతుంటాం. అంటే ఎవరి హక్కుల మీద నిర్ణయాలు తీసుకున్నా సరే వాళ్ళ యొక్క వాదనలు వినకుండా, వాళ్ళు చెప్పేది వినకుండా నిర్ణయాలు జరగకూడదు. అందుకు తగ్గట్టుగా ఈ జీవోలో ఉన్నాయి. ఏవేవి సూత్రాలు పాటించాలో స్పష్టంగా ఉన్నాయి. మరి ఇవన్నీ పాటించాలి. ఈ జీవోలో పేర్కొన్నట్టుగా సంబంధిత RDOలు ఉత్తర్వులు ఇవ్వగలగాలి అంటే కనుక ఈ జీవోల మీద, రిజిస్ట్రేషన్ చట్టం మీద, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, ఎంక్వైరీ మీద, ఆర్డర్లు రాయటం మీద శిక్షణ ఇప్పించాలి.
పలు సందర్భాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెవెన్యూ శాఖ ఇచ్చిన తీర్పుల మీద మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. రెవెన్యూ అధికారులు కేవలం భూ పరిపాలన చూసే అధికారులు మాత్రమే కాదు, వాళ్ళు క్వషి జ్యుడిషియల్ అథారిటీలు. అంటే ఒక కోర్టు ఎట్లా పనిచేస్తుందో, ఒక కోర్టు మనుషుల హక్కుల మీద ఎట్లా నిర్ణయాలు తీసుకుంటుందో, ఈ అంశాలలో కూడా వాళ్ళు కూడా ఒక జ్యుడిషియల్ అథారిటీ లాగా పనిచేయాల్సి ఉంటుంది. అందుకే వాళ్ళు క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ అంటాము. కాబట్టి వీళ్ళందరికీ చట్టం మీద నాలెడ్జ్ చాలా అవసరం, కానీ చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. చాలామందికి ఉత్తర్వులే రాయటం సరిగ్గా రావటం లేదని గౌరవ హైకోర్టు పేర్కొన్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ జీవో ఆచరణాత్మకం కావాలి అంటే, ఈ జీవోలో ఆశించినట్టుగా తీర్పులు రావాలంటే కనుక వాళ్ళకి సరి అయిన తర్ఫీదు అవసరం. అంతేకాదు, వాళ్ళ అనుమానాలను నివృత్తి చేయడం కోసం సీసీఎల్ఏ కార్యాలయంలో ఒక హెల్ప్ లైన్ పెట్టడం చాలా అవసరం. ఇక్కడ ఒక ఎక్స్పర్ట్స్ తోటి ఒక టీం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి మార్గదర్శకం చేయడం కోసం ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి. ఇది రెండవది. ఇక మూడవది, ఈ జీవోలో పేర్కొన్నట్టుగా అధికారులు తీసుకునే నిర్ణయాల మీద ఎప్పటికప్పుడు అజమాయిషీ మానిటరింగ్ ఉండాలి. రివ్యూ మెకానిజం సరిగా పనిచేయాలి. ఏ నెలకు ఆ నెల ఏ ఆఫీసర్ దగ్గర ఎన్ని కేసులు వస్తున్నాయి, ఎన్ని పరిష్కారం అవుతున్నాయి, ఆ ఆర్డర్ల యొక్క క్వాలిటీ ఏంటి అనేది ఈ జీవోలో ఏదైతే ఆడిట్ పేర్కొన్నారో సీసీఎల్ఏ స్థాయిలో ఒక 5% తీర్పులనని సంబంధిత డిఆర్ఓలు కానీ, జాయింట్ సెక్రటరీ ఎవరైతే సీసీఎల్ ఆఫీసర్ జాయింట్ సెక్రటరీ ఉంటారో వాళ్ళు కానీ ఆడిట్ చేస్తామంటున్నారో ఆ ప్రక్రియ సరిగ్గా జరిగేటట్టుగా చూసుకోవాలి. దీంతోపాటు అంటే అధికారులకు అవగాహన ఉండటం ఎంత కీలకమో, ఈ జీవోలు ఈ ప్రాసెస్ మీద భూ యజమానులకు కూడా తెలిసి ఉండటం అంతే అవసరం. చాలా చట్టాలు భూ యజమానులకు, రైతాంగానికి తెలియదు. తెలిస్తే కదా అడగగలిగేది, తెలిస్తే కదా తమ సమస్య పరిష్కారానికి ఈ అధికారుల దగ్గరికి వెళ్ళగలిగేది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఇచ్చిన జీవోల మీద కావచ్చు, రిజిస్ట్రేషన్ చట్టం మీద కావచ్చు, ఇప్పుడు దాకా కోర్టు తీర్పులు కావచ్చు, లేదా ఈ విషయానికి వస్తే మొత్తంగా భూమి హక్కులు, భూమి చట్టాల మీద కావచ్చు, కొంత అవగాహన పెంపొందించడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. దానికోసం లీగల్ సర్వీస్ అథారిటీ వారి సేవలను వాడుకోవచ్చు, వారి దగ్గర ఉన్న పారాలీగల్ వాలంటీర్ని వాడుకోవచ్చు. గ్రామీణాభివృద్ధి శాఖలో ఒకప్పుడు భూమి పనులు చేసిన ల్యాండ్ పారాలీగల్స్ ఉన్నారు, వాళ్ళు సరుకులు పనిచేస్తున్నారు, వాళ్ళ సేవలను వినియోగించుకోవచ్చు. ఇంకా మరొక రకంగానైనా పత్రికలలో కావచ్చు, టీవీ మాధ్యమాల ద్వారా మీడియా వారు కావచ్చు, దీని మీద కొంత అవగాహన పెంపొందించే ప్రయత్నం చేయాలి. దానికి తోడుగా ఎంత చట్టం తెలిసినా, ఎంత ప్రాసెస్ తెలిసినా సహాయం చేసే వ్యక్తి వెంట లేకపోతే చిన్న రైతులకి పెద్ద ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆర్డీఓ కార్యాలయాలలో ఒక హెల్ప్ డెస్క్ పెట్టండి. కనీసం ఈ 22A కోసం ఒక హెల్ప్ డెస్క్ పెట్టండి. రాబోయే రోజుల్లో ఇతర సమస్యలు కూడా వాటిని విస్తరించవచ్చు. ఆన్లైన్ రికార్డుల సమస్యలు కావచ్చు, 22A సమస్యలు కావచ్చు. వీటి పరిష్కారంలో సహాయ సహకారాలు అందించడానికి, రైతాంగం అండగా ఉండడానికి, అప్లికేషన్ రాసి పెట్టడానికి, సలహాలు సూచనలు ఇవ్వటం కోసం రెవెన్యూ యంత్రాంగానికి అంత సమయం ఉండదు. కాబట్టి ఆర్డీఓ కార్యాలయంలోనో మరొక చోటనో సెర్పులో పనిచేసే పారాలీగల్ ద్వారానో, లీగల్ సర్వీస్ అథారిటీలో ఉన్న పారాలీగల్ వాలంటీర్ ద్వారానో, ఇతరత్ర ఇంకో కొత్త కార్యక్రమం తీసుకొని అయినా సరే ప్రతి ఆర్డీఓ కార్యాలయంలో ఒక హెల్ప్ డెస్క్ ఉండేలాగా, ల్యాండ్ హెల్ప్ డెస్క్ ఉండేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇక మరింత ఈ వేగవంతంగా ఈ నిర్ణయాలు జరగాలి అంటే చాలా సందర్భాల్లో చెప్తున్న మాటే, అధికారులు కార్యాలయాలలో కూర్చొని నిర్ణయాలు తీసుకునే బదులు గ్రామాలకు వెళ్ళి కోర్టులు కండక్ట్ చేస్తే సత్వర పరిష్కారాలు దొరుకుతాయి. అది ఒక 22A సమస్య మాత్రమే కాదు, ఇతరత్ర సమస్యల విషయంలో కూడా ఇంతకుముందు కోనేరంగారు కమిటీ కూడా చెప్పింది, ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్న కేసులలో గ్రామానికి వెళ్ళి ఎంక్వైరీ చేసి వాటి మీద నిర్ణయాలు తీసుకుంటే త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి, మెరుగైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 22A పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులన్నీ కూడా గ్రామ స్థాయిలో కనుక రెవెన్యూ కోర్టులు నిర్వహించి పరిష్కారం చేస్తే మరింత మేలు జరుగుతుంది. ఇక మరొక కీలక అంశము, ఈ 22A చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది రైతులు తమ సమస్యలు, తమ భూములు ప్రొబిటర్లో చేరిపోయినని చెప్తున్నారు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నాయని చెప్తున్నారు. చాలా చోట్ల ఒత్తిడి వస్తుంది. కాబట్టి ఇది విడివిడి దరఖాస్తులాగా కాకుండా ఒకసారి ఈ నిషేధిత ఆస్తుల జాబితాని గ్రామాలకు పంపి ఒకేసారి ఆ జాబితా మీద మొత్తంగా ఉన్న అభ్యంతరాలు ఏంటో తీసుకొని గ్రామానికి ఒక ఉత్తర్వులు పాస్ చేసుకుంటూ సాధ్యమైనంతగా ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కారం చేస్తే ఇంకా వేగవంతంగా సమస్యల పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే. ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే మొట్టమొదట జరగాల్సింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేసినట్లుగా 22A జాబితా మీద పూర్తి వివరాలతోటి జాబితా ఎవరు నిర్వహించాలి, ఎట్లా నిర్వహించాలి, ఏ భూములు ఉండాలి, ఏది ఉండకూడదు, ఉంచాలన్నా తీయాలన్నా ప్రక్రియ ఏంటి, అధికారులు ఎవరు, వాటి కొంత కింద స్థాయిలో అధికారాలు ఇచ్చుకుంటూ వీటి అన్ని అంశాలను పేర్కొంటూ ఒక డీటెయిల్డ్ గైడ్లైన్స్, వివరణాత్మకమైన ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వటం అనేది తక్షణ అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వైపున ఆలోచన చేయాలి.
దాంతో పాటుగా భూభారతిలో ఉన్న వివరాలకి 22లో ఉన్న వివరాలకి సరిపోలేని సందర్భంలో వాటిని సింక్రనైజ్ చేయాలి. భూభారతిలో పట్టాని ఉండి నిషేధ జాబితాలో అదే భూమి ప్రభుత్వ భూమనో లేకపోతే అసైన్మెంట్ అనో, సీలింగ్ అనో, భూదానం అనో నమోదైన సందర్భాలు ఉన్నాయి. భూమి వివరాలు 22లో ఏది ఉన్నా అంటే మన భూభారతిలో ఏముంటుందో 22ఏలో కూడా అదే ఉండాలి. భిన్నంగా ఉండడానికి అవకాశం లేదు, ఉండకూడదు. కాబట్టి భూభారతి వివరాలతోటి 22ఏని సింక్రనైజ్ చేసి మిస్ మ్యాచ్ లేకుండా వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మూడవది, ఇంతకు మునుపు నేను ఆంధ్రప్రదేశ్ విషయంలో చెప్పినట్టుగా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ గ్రామ స్థాయిలో అగ్రికల్చర్ ల్యాండ్ అయితే గ్రామ స్థాయిలో, నాన్ అగ్రికల్చర్లో అయితే ఒక మున్సిపాలిటీలోనో మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని సెంటర్స్ పెట్టి ఆ జాబితాని డిస్ప్లే చేసి కంప్యూటర్లో ఉన్నా సరే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి జాబితా అక్కడ లోకల్ బాడీస్లో కనుక డిస్ప్లే చేసి అభ్యంతరాలను స్వీకరించడానికి కొంత టైం పెట్టుకొని గ్రామ స్థాయికే వెళ్ళి పరిష్కారం చేస్తే సత్వరంగా పరిష్కారం చేయడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా తెలంగాణలో ఏ కేటగిరీలనైతే మొత్తంగా ఒక కేటగిరీ వైజ్గా మొత్తం ల్యాండ్ తీసేయడానికి అవకాశం ఉంటుందో అది ఇండివిజువల్ అప్లికేషన్ చూడకుండా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వమే ఆ పని చేయాలి. ఇంతకుముందు కొన్ని కేటగిరీస్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పని చేసింది. 1954 ముందుకు ఇచ్చిన అసైన్మెంట్ భూములన్నిటినీ ప్రభుత్వమే గుర్తించి ఒక గెజెట్ నోటిఫికేషన్ ద్వారా వాటిని తొలగించడం కావచ్చు, షరతులు గల కండిషనల్ పట్టాలు ఉంటే వాటిని అన్నిటినీ ప్రైవేట్లోకి వెళ్ళి తొలగించడం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చేసింది. అదేవిధంగా తెలంగాణలో కూడా 1958 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు కావచ్చు, ఎక్స్ సర్వీస్మెన్కో, ఫ్రీడమ్ ఫైటర్స్కో, పొలిటికల్ సఫరాలకు ఇచ్చిన భూములు కావచ్చు, ఏదైతే ఒక కేటగిరీని మనం ఐడెంటిఫై చేయగలుగుతామో అట్లాంటివి ఒకేసారి చేయగలిగితే ఈ లిస్టులో ఉన్న సమస్యల్ని మనం తొలగించడానికి అవకాశం ఉంటుంది. నేను కొన్ని అంశాలను ఇక్కడ పేర్కొన్నాను. అంటే ఏవైతే ఇంపార్టెంట్ స్టెప్స్ తీసుకోవాల్సిందో అంతవరకే నేను ఈరోజు పరిమితమైన. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భూమి హక్కు ఈ నిషేధిత జాబితాలో ఉండటం వల్ల వాళ్ళకి భూములున్నా ఆ హక్కులు అనుభవించుకోలేకపోతున్నారు. ఇంట్లో ఏదో ఒక అర్జెంట్ అవసరం ఉంటుంది, ఆరోగ్యం బాగాలేకనో ఎవరో ఇంటి కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ఉంటే అర్జెంట్గా డబ్బులు అవసరం వస్తాయి, భూమిని కుదబెట్టుకోవటమో లేదా దాన్ని అమ్ముకోవాలన్నా, ఇంట్లో పెళ్లి ఖర్చు కోసమో ఇంకో రకంగా కొన్ని సందర్భాల్లో కొన్ని కేసులు చూసాం. ఆ భూములని అవసరానికి అమ్ముకోలేక లేదా కట్నం కిందనో ఇంకో దాని కిందనో తన కూతురికి ఇచ్చిన భూమి ఆ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కాక చాలా ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో పట్టా భూములు ఉన్న వ్యక్తులు తమ భూమిని సంపూర్ణంగా హక్కులు అనుభవించాలి అంటే 22 జాబితా దానికి అడ్డంకి కాకూడదు. ఒక పక్కన ప్రభుత్వ భూములని, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, ఫారెస్ట్ భూములు, సీలింగ్ భూములు, భూదాన్ భూములు, ఇట్లా ఏ భూములైతే ప్రభుత్వ ప్రజల ఆస్తులు ఉన్నాయో వాటిని రక్షిస్తూ అలాంటి భూముల రిజిస్ట్రేషన్ జరగకుండా కాపాడుతూనే అదే క్రమంలో ప్రైవేటు భూములకు చిక్కులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి ఇది కీలకమైన సమస్య కూడా. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు దీని మీద ఒక ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించి రైతాంగ సమస్యలు, భూ యజమానుల యొక్క ఈ 22 చిక్కులు పరిష్కారం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.